మా పాతలపాడు గ్రామంలో 6 రోజులుగా ముక్కోటి ఉత్సవాలు జరుపుకోవటం, ఈ గ్రామం మొత్తం ఒక పండగ వాతావరణం వలె చేసుకోవటం జరుగుతుంది. ఈరోజు యంత్రాలు, కంప్యూటర్ యుగం కాలంలో కూడా మేము ఇంకా పశు సంపదని ముందుకు పోవాలని, పశువులతోనే ఇంకా వ్యవసాయం ఈ గ్రామంలో చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామం ఒక ప్రత్యేకత ఏంటంటే, ముక్కోటి ఆఖరి రోజు మేము ఊర్లో ఉన్న ఎడ్లు కానీ, పశువులు, ఆవులు కానీ వీటిని ఎంతో అలంకరణగా చేసి గ్రామం మొత్తం ఊరేగింపుగా మేము ఒక జంజరగాళ్ళని చేసుకొని ఈ పశు సంపదని ముందు అందరూ కాపాడాలని, తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదని కొన్ని సంవత్సరాల తర్వాత మనం జూ పార్కుల్లోనూ ఎక్కడో చూడాల్సి వస్తుంది. ఈ పశు సంపదని అందరిని కాపాడాలన్న ఉద్దేశంతో మేము మా గ్రామంలో ఇంకా పాత వరవడిని కొనసాగిస్తూ, ఇంకా జంజరగాళ్ళు కట్టుతూ ఈ గ్రామాన్ని ఎంతో ముందుకి తీసుకెళ్తున్నాం. ఇదే పశు సంపదని అందరూ గ్రామాల్లో ఇదే విధంగా పశు సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యంత్రాలే కాకుండా ఇంకా మేము ఈ పశు సంపదతోనే ముందుకెళ్తున్నాం. ఈ మొక్కోటి పండుగను నేను పాతర్లపాడు గ్రామ సర్పంచ్ని ఎంతో అందరం సమిష్టిగా, అన్ని పార్టీల వారం, అన్ని కులాల వారం అందరం సమిష్టిగా జరుపుకోవటం. ఈ పండగలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము పిండి వంటలకి ముఖ్య ఉద్దేశం ఇక్కడ అరిసెలు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వారు ప్రతి ఒక్క ఇంటి వారు ఈ అరిసెలు చేసుకునే సంప్రదాయం ఈ గ్రామంలో ఈ 6 రోజులుగా ఇది జరుగుతుంది. ఈ పండగని ప్రతి ఒక తరం పోయినాక ఇంకొక తరం అన్ని తరాలు ఈ పండగని ముందుకి 60 సంవత్సరాల నుంచి ఈ పండగని ముందుకు సాగిస్తున్నాం. ఇదే విధంగా మా తరాలు కూడా ఈ పండగని ముందుకు సాగించాలని కోరుకుంటూ ఈ గ్రామ సర్పంచ్గా సుమన్ టీవీ వారికి మేము ప్రత్యేకంగా మా గ్రామానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా గ్రామంలో
6వ రోజైన ఈరోజు స్వామివారిని ఊరేగింపుగా జంజరగాలతోటి స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం గత 50 సంవత్సరాల క్రితం డాక్టర్ గుగ్గిల్ నారాయణ గారు, దివంగత క్రిస్టియన్స్లు నారాయణ గారి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగదు. భద్రాచలం తర్వాత ఒక పాతలపాడు గ్రామంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని 5 రోజులు నిర్వహిస్తుంటాం. ఆ 50 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా జరుపుకుంటూ మేము 1999 నుంచి 2015 దాకా నేను కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇప్పుడు గ్రామంలో అందరూ కూడా పెద్దలు అందరూ కూడా దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. పంటలు చేతికొచ్చే దశలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం గొప్ప శుభపరిణామం. అందరూ కూడా ఈ మా యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి ఆడపడుచులు అందరూ కూడా ఏ ఊళ్ళో ఉన్నా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ కూడా తిలకించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుంటారు. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు పశువులన్నీ తగ్గిపోయి ఇవాళ 5-6 జతలకు వచ్చినాయి. గతంలో ఒక 100 జతలు ఉండేవి అనమాట. ఒక 100 జతలు ఈ దరి నుంచి ఆ దరి దాకా ఎరువుగట్టి వాళ్ళని ఊరేగింపుగా దేవుడి ముందు జరిగాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కూడా కొనసాగించాలని, భావితరాలకు కూడా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలని వాళ్ళకి కోసమే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఉన్న తరాలు కూడా ఇవన్నీ కంటిన్యూషన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఈ యొక్క సుమన్ టీవీ వారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తున్నది